హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 28th May 2029 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద స్వామ్. ఇక స్వామ్ అంటే ఏంటంటే గుంపులుగా రావటం అనమాట. ఏదైనా ఒకళ్ళు గుంపులుగా వచ్చారనుకోండి, అంటే ఎక్కువగా వీటిని స్వామ్ అనే అంశాన్ని గుంపులుగా వచ్చే అంశాన్ని అంటే క్రౌడీ అనొచ్చు మనం నార్మల్గా. స్వామ్ అని ఎందుకన్నారంటే ఏదైనా అంటే చిన్న ఇన్సెక్ట్స్ అంటే ఈగలు కానీ దోమలు కానీ అలా గుంపులుగా వచ్చినప్పుడు మాత్రమే దీన్ని స్వామ్ అని వాడతారు అనమాట. సో ఏదైనా ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ అనేవి గుంపులుగా వస్తే దీన్ని స్వామ్ అంటారు అనమాట. స్వామ్ అంటే ఏంటంటే గుంపు అనమాట. సో అంటే పెద్ద సంఖ్యలో వచ్చే గుంపు అంటాం. ఇది దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఒక మిడతల దండు అనేది వస్తుందన్నమాట. ఇది యాక్చువల్గా ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయినటువంటి మిడతల దండు క్రమంగా ఒక్కొక్క దేశాన్ని అవి తాకుతూ ఇప్పుడు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయి అనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అనేవి వీటి వల్ల తీవ్రంగా నష్టపోయాయి. ఒకసారి మిడతల గుంపు వచ్చి పడింది అనుకోండి, ఆ దేశం అనేది ఆ దేశంలో ఉన్న పంట అంతా కూడా నాశనం అయిపోద్ది అనమాట. సో అక్కడ ఆహార కొరత అనేది ఏర్పడుతుంది. రాబోయే పరిస్థితుల్లో మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకని ఈ మిడతల దాడి అనేది జరుగుతుంది కాబట్టి. ది లోకస్ట్స్ ఇన్ వెస్టర్న్ పార్ట్స్ యాడ్ ఏ న్యూ డైమెన్షన్ టు అదర్ డిజాస్టర్ ఫేసింగ్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ లోకస్ట్స్ ఏవైతే ఈ యొక్క మిడతలు ఉన్నాయో ఆ వెస్టర్న్ పార్ట్స్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క పశ్చిమ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మిడతల కొత్త డైమెన్షన్స్ అంటే మన యొక్క కొత్త రూపురేఖలు అనమాట. ఆల్రెడీ చాలా డిజాస్టర్స్ని మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, మనకు కోవిడ్-19 అనేది ఉంది. ఆల్రెడీ దానివల్ల మనకు చాలా వరకు కేసులు రోజు పెరుగుతున్నాయి, మరణాలు కూడా సంఖ్య కూడా పెరుగుతుంది. దాంతోపాటు మనం రీసెంట్గా మనం లాస్ట్ వీక్ ఎంఫాన్ తుఫాన్ చూసాం. ఇప్పుడు దాంతోపాటు ఈ యొక్క మిడతల దండు కూడా ఒకసారి వచ్చి పడింది అనుకోండి, దీనివల్ల మన భారతదేశం మీద ఈ డిజాస్టర్స్ అనేవి రోజుకి పెరిగిపోతాయి అని చెప్తున్నాను అనమాట. ఓకే, దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఈ ఆర్టికల్లోని డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా మీరు ఈ వీడియోను చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ని మీరు చూశారనుకోండి, మీకు ఈ యొక్క వీడియో చూసేటప్పుడు కానీ లేదా పేపర్లో ఆర్టికల్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. దాంతోపాటు నేను ఈ యొక్క హిందూ పేపర్ ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో ఆ పేపర్ లింక్ ద్వారా ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే స్వామ్ ఫ్లాక్ క్రౌడ్ పెద్ద సంఖ్యలో గుమిగూడు, లోకస్ట్ గ్రాస్ హోపర్ మిడత, బ్యాటర్డ్ బీటెన్ డ్యామేజ్ ముంచి వాయించిన, లుర్క్ హైడ్ లైలో దాగి ఉన్న, బర్గెయిన్ గ్రో ర్యాపిడ్ విపరీతంగా అభివృద్ధి చెందు, యాంప్లిఫై ఇంక్రీజు బూస్టు అధికము చేయు, బేన్ స్కోర్జు డిస్ట్రక్షన్ శాపం, మరౌడింగ్ లూటింగ్ దోచుకోవడం, అప్సర్జ్ రైజ్ ఇంక్రీజు ఎదుగు, క్వీటస్ పూర్తిగా అంతము చేయు, టెస్టిమోనీ ఎవిడెన్సు ప్రూఫ్ రుజువు, పొటెన్షియల్ పాజిబుల్ ప్రాబబుల్ సాధ్యమైన, యార్కేన్ మిస్టరీయస్ హిడెన్ అద్భుత రహస్య, రెండర్ గివ్ ప్రొవైడ్ ఇచ్చు, ఎబైడ్ ఒబే స్టాండ్ బై కట్టుబడి, యాంటిక్వేటెడ్ అవుట్డేటెడ్ అవుట్ ఆఫ్ డేట్ పాతబడిపోయిన, ఫ్లైట్ డిసీజ్ క్యాంకర్ చెరుపు తెగులు పట్టు, ప్రెసిపిటేట్ కాజ్ ఇండ్యూజ్ సంభవింపచేయు, కండిసివ్ సపోర్టివ్ సహాయకారి, ఫాలీ నాన్సెన్స్ అవివేకము, ట్రాన్సెండ్ సప్రెస్ ఎక్సెల్ మించిపోవు మితిమీరు, అబండన్ లీవ్ డిజర్ట్ విడిచిపెట్టు, సస్టైనబుల్ కాన్స్టాంట్ ఇన్వేరియబుల్ స్థిరమైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, జస్ట్ లాస్ట్ వీక్ ఈస్టర్న్ ఇండియా వాజ్ బ్యాటెడ్ బై వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సైక్లోన్ ఇన్ డికేడ్స్ అండ్ నౌ ఈవెన్ హ్యాజ్ hundreds of lives are lost every day to the corona. Just last week eastern India was battered by one of the most powerful cyclones in decades and now even as hundreds of lives are lost every day to the coronavirus. Another danger looks on the nation's west. ఆల్రెడీ మనకు ఈ యొక్క తూర్పు ప్రదేశంలో లాస్ట్ వీక్ మనం ఒక భయంకరమైనటువంటి ఎంఫాన్ అనే తుఫాన్ ఒకటి మన యొక్క అంటే ఈ దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రతరమైనటువంటి తుఫాన్ అనే దాన్ని చూసామన్నమాట. ఆల్రెడీ మన దేశం అనేది గత కొంతకాలంగా ఈ కరోనా వైరస్ వల్ల రోజుకి వందల సంఖ్యలో మరణాలు అనేవి సంభవిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక ప్రమాదం అనేది లుర్క్స్ అంటే పొంచి ఉందన్నమాట, దాగి ఉంది, పొంచి ఉంది. ఎక్కడ ఈ వెస్ట్ సైడ్ నుంచి మనకు అంటే పశ్చిమ ప్రదేశం నుంచి మనకు ఇంకో ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఏ బర్గోనింగ్ లోకెస్ట్ swarm in Rajasthan, Gujarat and even parts of Madhya Pradesh threatens to
amplify into an a burgeoning locust swarm in Rajasthan, Gujarat, and even parts of Madhya Pradesh threatens to amplify into an agrarian disaster. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క మిడతల గుంపు ఆల్రెడీ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని కొన్ని భాగాలైన ఈ యొక్క ప్రదేశాల్లో ఈ యొక్క ఆల్రెడీ మిడతల గుంపు బాగా అభివృద్ధి చెందనమాట. ఇప్పుడు ఇది థ్రెటన్ అనమాట, ఇది భయపెడుతుంది అనమాట. ఎలా? ఇది ఒక పెద్ద యాంప్లిఫై అనమాట. దాని యొక్క ప్రభావాన్ని పెంచి ఒక అగ్రేరియన్ డిజాస్టర్గా, అంటే ఈ యొక్క అగ్రేరియన్ డిజాస్టర్ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి విపత్తుగా దీన్ని పరిగణించే అవకాశం ఉందన్నమాట. ద డిజర్ట్ లోకస్ట్ యాజ్ ఏ స్పీషియస్ ఈజ్ ద బెయిన్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ ఎడారి ప్రాంతానికి చెందినటువంటి ఈ మిడత అనేది అగ్రికల్చరల్కే ఒక శాపం లాంటిది అనమాట. బెయిన్ అంటే ఏంటంటే శాపం అనమాట. మానిటరింగ్ అండ్ ట్యాకిలింగ్ పీరియాడిక్ అవుట్బ్రేక్స్ ఆఫ్ ద మరోడింగ్ ఇన్సర్ట్స్ ఆర్ అమంగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లోకెస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ LWO ఇన్ జోధ్పూర్. అంటే ఇలాంటి యొక్క దోచుకునేటువంటి ఈ యొక్క పురుగులు, అంటే ఈ యొక్క పంటను నాశనం చేసి ఇలాంటి పురుగుల్ని మానిటర్ చేయటం, లేకపోతే వాటిని ట్యాకిల్ చేయటం, వాటిని అదుపు చేయటం అనేది ఈ యొక్క ఎవరి పని అంటే ఏంటంటే లోకెస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క పని అనమాట. ఇది జోధ్పూర్లో ఉందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. లోకెస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ ఉందనేది మనం తెలుసుకోవాలి. జోధ్పూర్ అనమాట. There were 13 locust upsurge from 1964 to 1997 and after 2010 there was a no large scale breeding repeated. అంటే ఇప్పుడు ఈ లోకస్ట్ అనేది, అంటే ఇలాంటి మిడతల దండ అనేది ఈ యొక్క ఒక్కసారిగా వచ్చి పట్టడం అనేది 13 సార్లు జరిగిందనమాట. 1964 నుంచి 1967 వరకు 13 సార్లు జరిగింది. ఆ తర్వాత 2010లో జరిగింది. తర్వాత అంత పెద్దగా ఎప్పుడు కూడా ఇలా పెరిగి ఈ లోకస్ట్ ఇంత లార్జ్ స్కేల్లో పట్టడం అనేది ఎప్పుడు జరగలేదనమాట. వన్స్ ఏ సిగ్నిఫికెంట్ అవుట్ బ్రేక్ స్టార్ట్స్ ఇట్ లాస్ట్ ఫర్ అబౌట్ 2 years అండ్ దెన్ దెర్ ఈజ్ ఏ క్వైటస్ ఫర్ అబౌట్ 8 years. అంటే ఇప్పుడు ఒకవేళ ఇలాంటి జరిగిందనుకోండి, ఇలాంటి అవుట్ బ్రేక్ అనేది జరిగిందనుకోండి, ఒక 2 సంవత్సరాలు దీని యొక్క ప్రభావం ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క 2 సంవత్సరాలు అవి ఉంటాయి. తర్వాత అది పూర్తిగా అంతరించిపోవాలంటే ఏంటంటే క్వైటస్ అవ్వాలంటే, పూర్తిగా అంతరించిపోవాలి అంటే మినిమం 8 సంవత్సరాలు అనేది పడుతుంది అనమాట. LWO officials says that the swarm building up is a potentially the worst in decades. అంటే ఇప్పుడు ఈ గుంపులు రావటం అనేది ఈ యొక్క LWO వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం ఈ యొక్క దశాబ్దంలోనే ఈ యొక్క వరస్ట్ సిచ్యువేషన్ అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈజ్ అ టెస్టిమోనీ టు ఇట్స్ డివాస్టివేటింగ్ పొటెన్షియల్ దట్ an arcane piece of legislation, the East Punjab Agriculture Pest Disease and Noxious Weeds Act 1949 has a provision whereby a district collector can call upon any male person not below the age of 14 years residence in the district to render all possible assistance, and there is a potential imprisonment for failure to abide by the law. అంటే ఇప్పుడు ఇది ఒక మన యొక్క టెస్టిమోనీ అనమాట. ఈ రుజువు చేశారనమాట మనకు ఎంత ప్రభావితంగా ఇలాంటి, అంటే పొటెన్షియల్గా ఎంతవరకు దీన్ని సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని మనం ఈ స్పీసీకి సంబంధించిన అంశాలను ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రహస్యంగా ఈ యొక్క చట్టాల రూపంలో వాటిని అదుపు చేస్తామనే దానికి సంబంధించి ఈ యొక్క పంజాబ్కు సంబంధించిన ఈస్ట్ పంజాబ్ అగ్రికల్చర్ పెస్ట్ డిసీజ్ అండ్ నాక్సియస్ వీడ్స్ యాక్ట్ కింద 1949 కింద ఒక చట్టం అనేది ఉందన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ యొక్క జిల్లాకు సంబంధించిన ఎవరైనా 14 సంవత్సరాల పైబడిన వ్యక్తుల్ని ఈ యొక్క దానికి ఈ యొక్క ఇలాంటి విపత్కరమైన పరిస్థితులకు సహాయం చేయడం కోసం వాళ్ళని పిలవచ్చు అనమాట. ఎవరైతే ఇలాంటి దానికి కట్టుబడి లేరో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి, అంటే వాళ్ళని శిక్షార్హులు అనమాట. అలాంటి వాళ్ళు యాంటిక్వేటెడ్ యాజ్ ఇట్ మే సౌండ్, ఇట్ ఈజ్ ఏ రిమైండర్ దట్ హ్యూమానిటీస్ ఓల్డెస్ట్ బ్లైట్స్, ప్లేగ్, పెస్టిలెన్స్ విల్ నెవర్ ట్రూలీ బీ ఎలిమినేటెడ్. అంటే ఇప్పుడు యాంటిక్వేటెడ్ అంటే పురాతనంగా పాతబడిన అంశాల కింద మనం ఆ యొక్క అంశాలను సౌండ్ అంటే వాటి గురించి చెప్పుకుంటే కనుక అవి ఏంటి గుర్తు చేస్తున్నాయి అంటే ఈ యొక్క మానవత్వానికే అంటే మచ్చ కలిగించే విధంగా మానవత్వంలోని మాయన మచ్చలాగా ఉండేటువంటి భయంకరమైన విపత్తులైనటువంటి ప్లేగ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి భయంకరమైన రోగాలు, ప్లస్ట్లైన్స్ అంటే ఏంటంటే భయంకరమైన అంటువ్యాధులు లాంటివి ఏవైనా ఉన్నాయి అంటే అవి ఉన్నాయి ప్రపంచంలో. కానీ ఇంతవరకు కూడా అవి నిజంగా అంతం అవ్వలేదన్నమాట. ట్రూలీ బీ ఎలిమినేటెడ్, నెవర్ ట్రూలీ బీ ఎలిమినేటెడ్. అంటే అవి ఉన్నాయి కానీ ఇప్పటికీ అవి అంతం అవ్వలేదన్నమాట. సో అలాంటి విపత్తులే ఇప్పుడు అవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ది బ్రీడింగ్ లోకస్ which threaten farming are an indirect fallout of warming Indian Ocean as some meteorologists suggest.
మెట్రలాజిస్ట్ ఎవరైతే అంటే ఈ యొక్క వాతావరణ శాస్త్రానికి సంబంధించి మెటీరియల్ అంటే ఈ యొక్క భూగోళ శాస్త్రానికి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే మన ఈ లోకస్ అంటే ఈ యొక్క మిడతల దాడి అనేది ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క అనీవెన్గా ఈ యొక్క ఇండియన్ ఓషన్లో వార్మింగ్ టెంపరేచర్ అనేది పూర్తిగా అంటే ఆ యొక్క వేడిగాలని పూర్తిగా పడిపోవటం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాంటి పతనం అవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ దేర్ వర్ fears that the monsoon may fall short because of an El Nino or warning of the equatorial Pacific. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి విపత్తుతో మనం భయపడ్డాం అనమాట. అంటే ఈ యొక్క ఎల్నినో కారణంగా ఈ యొక్క మాన్సూన్ అనేది కొంతవరకు తగ్గిపోద్దని భయపడ్డాం అనమాట. సో దాంతోపాటు లేదా ఈ యొక్క ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వేడి ఎల్నినో అంటే ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో నుంచి వచ్చి ఈ యొక్క వేడి గాలులనే ఎల్నినో అంట అనమాట. వాటి వల్ల ఈ యొక్క మాన్సూన్ అనేది షార్ట్గా ఉండొచ్చు అని భయపడ్డాం అనమాట. హౌఎవర్ దెర్ వాజ్ యాన్ ఎక్స్ట్రీమ్ ఫ్లిప్, కానీ అలా కాకుండా వేరే విధంగా జరిగిందనమాట. బై జూలై ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ ఏ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఆర్ రిలేటివ్లీ హయ్యర్ టెంపరేచర్ ఇన్ ద వెస్టర్న్ ఇండియన్ ఓషన్ వాజ్ ఇన్ ద వర్క్స్. అంటే ఇప్పుడు అలా జరగకుండా ఏం జరిగింది, ఈ యొక్క ఇండియన్ ఓషన్ మనల్ని చాలా వరకు కాపాడింది అనమాట. అంటే పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ ఓషన్ అనేది బాగా హయ్యర్ టెంపరేచర్ ఉండడం వల్ల ఆ టెంపరేచర్ మనకు ఉపయోగపడింది అనమాట. దిస్ లీడ్స్ టు రికార్డ్ బ్రేకింగ్ రైన్ఫాల్ ఇన్ ఇండియా. దీనివల్ల ఏంటంటే మన భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం అనేది ఏర్పడింది అనమాట. దెన్ ఏ కాజ్ ఫర్ చీర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా. సో ఇలాంటి దానివల్ల ఏమైంది, కొంతవరకు ఈ యొక్క ఈస్టర్న్ ఆఫ్రికాలో కూడా కొంత ఉపశమనం జరిగి అక్కడ కూడా లబ్ధి చేకూరింది అనమాట. బట్ మాయిస్ట్ ఆఫ్రికన్ డిజార్ట్స్ ప్రెసిపిటేటెడ్ లోటస్ బ్రీడింగ్ అండ్ ఫేవరబుల్ రైన్ బేరింగ్ విండ్స్ ఎయిడెడ్ దేర్ ట్రాన్స్పోర్ట్ టువర్డ్స్ ఇండియా. కానీ అలా మనకు ఉపశమనం జరిగి మంచిగా జరిగినప్పటికీ కూడా ఇలాంటి రకాలైనటువంటి వర్షాల వల్ల ఏమైందంటే ఈ యొక్క ఆఫ్రికన్ ఎడారుల్లో ఇలాంటి మిడతల దండ అనేది పుట్టడానికి ఆస్కారం ఏర్పడిందనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ ఫేవరబుల్ రైన్ అనేది మన భారతదేశం వైపు రావడానికి అవకాశం చేకూర్చిందనమాట. ఈ యొక్క వానలు కానీ ఈ యొక్క ఫేవరబుల్ రైన్స్ అన్నీ కూడా. ఆన్ ద అదర్ హ్యాండ్ కరోనా వైరస్ క్వారంటైన్ meet that routine coordination activities involving India, Pakistan and Afghanistan regarding spraying pesticides were halted. అంటే ఇప్పుడు మనకు ఈ క్వారంటైన్ కారణంగా ఈ కరోనా వైరస్ క్వారంటైన్ కారణంగా అంటే మనం సాధారణంగా చేసే పనులు ఏవైతే యాక్టివిటీస్ ఏవైతే పనులు ఉన్నాయో ఇండియాలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, దీనికి సంబంధించి ఏంటంటే ఈ వ్యవసాయం సంబంధించి ఈ యొక్క మందులు చల్లటం, ఈ యొక్క పురుగు మందులు చల్లటం అనేది ఆగిపోయిందనమాట. వైల్ ఇట్ ఈస్ సమ్ కంఫర్ట్ దట్ దేర్ ఈస్ నో లిమిటెడ్ స్టాండింగ్ క్రాప్స్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఏంటి, మనకు కొంతవరకు మన భారతదేశంలో ఈ యొక్క లిమిటెడ్గా అంటే మనకు సరిపోయేంతటువంటి ఆహార ఉత్పత్తి అనేది జరిగిందనమాట. ఫోర్కాస్ట్స్ ఆర్ ఫర్ గుడ్ రైన్స్ ఇన్ రాజస్థాన్ అండ్ పారాడాక్సికల్లీ కండ్యూస్డ్ కండిషన్స్ ఫర్ లోకస్ట్ బ్రీడింగ్ డ్యూరింగ్ ద సూయింగ్ సీజన్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అంటే మనకు సరిపోయేటువంటి ఆహారం ఉంది. దీంతోపాటు ఏంటంటే రాబోయే కాలంలో రాజస్థాన్లో బాగా వానలు పడే అవకాశం ఉందన్నమాట. ఫోర్కాస్ట్ అంటే మనం ఫ్యూచర్ గురించి చెప్పుకుంటే కనుక మన రాబోయే కాలంలో ఏముందంటే రాజస్థాన్లో పడుతుంది, వానలు బాగా పడే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఏవైతే ఈ లోకస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ మిడతల యొక్క పుట్టుకకు సహాయకారి అవుతుందన్నమాట. ఈ వానలు ఆల్రెడీ ఈ యొక్క ఎడారిలో అంటే ఈ ఆఫ్రికా ఎడారిలో వానలు పట్టడం వల్ల ఇవి పుట్టినాయి. సో రాజస్థాన్లో కూడా ఇలాంటి ఆ వానలు పట్టడం వల్ల ఈ యొక్క లోకస్ట్ అనేవి బాగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు ఇది డ్యూరింగ్ ద సూయింగ్ సీజన్, ఎప్పుడైతే మనం ఈ పంట చేతికి వచ్చి ఆ సూ చేసేటప్పుడు ఆ పండిన నాటేటప్పుడు ఎప్పుడైతే ఉందో సూయింగ్ అంటే నాటం అనమాట. ఆ సూయింగ్ సీజన్లో అవి బాగా పెరగచ్చు అనమాట. ఏ లెస్ హైలైటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ దట్ ఇట్ మే లింక్ డిస్పెరేట్ డిజాస్టర్స్, ఫ్లడ్స్, pandemics and pestilence, amplifying the potency of each. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది దాని యొక్క ఆస్పెక్ట్ అంటే ఆ గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావం తగ్గడం వల్ల ఇట్లాంటి భయంకరమైనటువంటి అంటే ఒక డిజాస్టర్ లాంటి ఈ యొక్క ఫ్లడ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క పెండమిక్స్ కావచ్చు, ఈ వ్యాధులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పెస్టిలెన్స్ అనమాట, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి అంటే సిచ్యువేషన్ రావచ్చు. ఇలాంటివన్నీ కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఒక కారణం అవుతుందన్నమాట. ఇంప్రూవ్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఓన్లీ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ మెన్స్ ఫుల్లీస్ ట్రాన్సెండ్ బోర్డర్స్. అంటే ఇట్లాంటి యొక్క ఇంప్రూవ్డ్ టెక్నాలజీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెంది దాన్ని ఉపయోగించుకొని ఇలాంటి ఫుల్లీస్ అంటే ఏంటంటే అవివేకమైనటువంటి అంటే ఈ యొక్క పరిధుల్ని బోర్డర్స్ని దాటి మరి అంటే యొక్క ట్రాన్సెండ్స్ అంటే ఏంటి అంటే మించిపోయి ఈ యొక్క మన యొక్క దేశీయ యొక్క పరిధుల్ని మించిపోయి వ్యవహరించి ఇలాంటి రోగాల్ని మనం ఎలా కంట్రోల్ చేయగలము అంటే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క సహాయంతో మాత్రమే చేయగలం అనమాట. దిస్ మేక్స్ ఇట్ నెసరీ టు అబండన్ ఎనీ టెస్టిమోనియల్ బ్లేమ్ game and
ఫోకస్ ఆన్ పాలసీస్ దట్ విల్ ఎన్ష్యూర్ యాన్ ఈక్విటబుల్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పటికైనా సరే మనం ఏం చేయాలంటే బ్లేమ్ గేమ్స్, ఒక దేశాన్ని మనం బ్లేమ్ గేమ్స్ అంటే దాన్ని అంటే నిందలు చేసి దాని మీద నింద ఏర్పాటు చేసి ఈ దేశం వల్లే మనకి ఇలాంటి ప్రమాదం వచ్చింది, ఇలాంటి రోగం వచ్చింది అలాంటి బ్లేమ్ గేమ్స్ అనేవి విడిచిపెట్టాలన్నమాట. అబెండన్ అలాంటివి విడిచిపెట్టి ఎప్పుడైతే మనకు దీనికి సరిపోయేటువంటి పాలసీస్ కానీ విధానాలు కానీ తీసుకొచ్చినప్పుడే అప్పుడే ఈ రాబోయే కాలం అయినటువంటి ఫ్యూచర్లో స్థిరమైన అభివృద్ధి అనేది జరుగుతుంది, ఇలాంటి విపత్తు నుంచి మనం బయటపడగలం అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రైజింగ్ టైడ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక అల లేస్తుందనమాట. ఈ అల అనేది ఎక్కడ లేస్తుంది, ఎవరికి లేస్తుందో చూద్దాం. చైనాస్ ఎఫర్ట్ టు టైటన్ గ్రిప్ ఆన్ హాంకాంగ్ వితౌట్ టఫ్ లాస్ మే నాట్ హెల్ప్ ఇట్స్ కాజ్. అంటే ఇప్పుడు చైనా అనేది హాంకాంగ్ మీద పట్టు సాధించడం కోసం కొన్ని చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలన్నీ ఏవి కూడా హాంకాంగ్ మీద పట్టు సాధించడానికి ఉపయోగపడవు. ఆ చట్టాలు చేస్తుందే కానీ ఆ చట్టాలు ఎటువంటి ప్రభావం చూపించవు అని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. సిగ్నిఫికెన్స్, నోటబుల్, నోటవర్తి, ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, రిపీల్, క్యాన్సిల్, ఉపసంహరించుకొను, సెడిషియస్, ఇన్సెండరీ, ఎగిటేషనల్, ఆందోళన, ఆర్గ్, బ్రిక్కర్, వాదన, కర్బ్, బ్రేక్, హిండర్, ఆటంకపరచు, సెసెషన్, సపరేషన్, బ్రేక్ అవే, ఏర్పాటు, సబ్వర్షన్, డీథ్రోన్, కూలదోయటం, రెఫరెండం, పాపులర్ ఓట్, శాసనము, తీర్పు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ప్రొటెస్ట్ అండ్ వైలెన్స్ రిటర్న్ టు హాంకాంగ్ ఆన్ May 24. అంటే ఇప్పుడు ప్రొటెస్ట్ అంటే ఈ తిరుగుబాటు కావచ్చు లేకపోతే హింస అనేది హాంకాంగ్లో మళ్ళీ May 24 నుంచి మొదలైనమాట, తిరిగి వచ్చినాయి అన్నమాట. ఇన్ సీన్స్ దట్ బికేమ్ ఆల్ టూ ఫెమిలియర్ త్రూ మచ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ పోలీస్ యూజ్డ్ వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ అండ్ పెప్పర్ స్ప్రే యాజ్ ఏ ప్రొటెస్ట్ మార్చ్ డిసెండెంట్ into clashes between protesters and రైట్ పోలీస్. అంటే ఆల్రెడీ మనం చూసామన్నమాట. పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఏం జరిగింది అంటే చాలా వరకు దీని మీద తిరుగుబాటు రావడం వల్ల పోలీసులు అనేవాళ్ళు ఈ యొక్క తిరుగుబాటు వాళ్ళ మీద ఈ యొక్క వాటర్ క్యాన్స్ అంటే ఈ యొక్క వాటర్ ద్వారాను తర్వాత టియర్ గ్యాస్ని తర్వాత పెప్పర్ స్ప్రేని వాళ్ళ మీద ప్రయోగించి ఆ ప్రొటెస్ట్ మార్చ్ అంటే ఈ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే మార్చ్ చేస్తున్నారో ఆ మార్చిని పూర్తిగా ఆపేయడానికి ఆ ప్రొటెస్టర్స్కి ఆ రైట్ పోలీస్ అంటే హింసాపూరితమైనటువంటి ఈ పోలీసులకు మధ్య గొడవ అనేది జరిగిందనమాట. ద వీకెండ్స్ మార్చ్ హ్యాడ్ ఒరిజినల్లీ బీన్ planned ahead of a debate in Hong Kong's legislature council on a new national anthem bill which would punish anyone who insulted China's anthem with up to 3 years in prison. అంటే ఇప్పుడు ఈ యొక్క మార్చ్ అనేది అంటే ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది అంటే దీనికి సంబంధించిన మార్చ్ అనేది ఈ యొక్క మే ఎండింగ్ లాస్ట్ వీక్లో జరిగిందనమాట. సో ఎందుకు జరిగింది అంటే ఎప్పుడైతే ఈ హాంకాంగ్ లెజిస్లేచర్స్లో ఈ యొక్క కౌన్సిల్ అంటే లాక్కో అంటారనమాట, ఈ కౌన్సిల్లో ఎప్పుడైతే కొత్తగా ఒక చట్టం అనేది తీసుకొచ్చారనమాట, నేషనల్ యాంథమ్ బిల్, న్యూ నేషనల్ యాంథమ్ బిల్ అనేది తీసుకొచ్చారు. ఎవరైనా కానీ చైనా యొక్క నేషనల్ యాంథమ్ను అవమానపరిస్తే లేకపోతే దానికి సరిగ్గా ఇన్సల్ట్ చేస్తే కనుక అవమానపరిస్తే వాళ్ళకు 3 సంవత్సరాల పాటు కారాగార శిక్ష విధించే విధంగా ఇలాంటి చట్టం అనేది తీసుకొచ్చారనమాట. ఎప్పుడైతే ఈ చట్టం వచ్చిందో ఆ చట్టం తర్వాత ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది జరిగిందనమాట. ద ప్రొటెస్ట్ అజ్యూమ్డ్ సిగ్నిఫికెన్స్ వెన్ 2 days బిఫోర్ ద మార్చ్ చైనాస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టన్డ్ హాంకాంగ్స్ ప్రీ డెమోక్రసీ parties by tabling a new national security bill as the National People's Congress met in Beijing. ఈ యొక్క ప్రొటెస్ట్ జరగబోయే ఒక 2 రోజుల ముందు మాత్రం అంటే సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యకరమైనటువంటి అంశం అనేది జరిగిందనమాట. ఈ చైనా అనేది ఈ యొక్క హాంకాంగ్కి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని అనేది ఈ యొక్క నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో అంటే బీజింగ్లో జరిగిన ఒక సమావేశంలో వాళ్ళు చర్చించారనమాట. ఈ యొక్క ఏదైతే బిల్ అనేది ఉందో అక్కడ డెమోక్రటిక్ అంటే ప్రో డెమోక్రసీ అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఆపాక్షించే వాళ్ళు కావాలనుకునే వాళ్ళకి ఒక షాకింగ్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క మార్చి జరగబోయే 2 రోజుల ముందు మాత్రమే ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. ద బిల్ ఎక్స్పెక్టెడ్ టు బీ పాస్డ్ వెన్ ద NPC's annual session end on Thursday asks Hong Kong's legislature to pass national security laws as soon as possible. అంటే ఈ బిల్ అనేది రాబోయే గురువారం అంటే ఈరోజు అనేది ఈ యొక్క నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో యాన్యువల్ సెషన్లో పాస్ అవుతుందన్నమాట. ఈ పాస్ అయిన తర్వాత ఈ హాంకాంగ్ లెజిస్లేచర్లో ఎంత తొందరగా కుదిరితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా ఈ యొక్క హాంకాంగ్ లెజిస్లేచర్లో కూడా ఈ బిల్ అనేది పాస్ అవుతుంది. ఎస్ ద బిల్ లీవ్స్ ఓపెన్ ద పాసిబిలిటీ దట్ బీజింగ్ కుడ్ బైపాస్ లాక్కో డిక్లేరింగ్ దట్ ద NPC ఈజ్ ఆథరైజ్డ్ టు డ్రాఫ్ట్ లాస్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ హాంకాంగ్. అంటే ఒకవేళ ఈ యొక్క బిల్ అనేది ఈ యొక్క లాక్కోలో కనుక విడిచివేయబడితే అంటే పాస్ అవ్వకుండా వదిలివేయబడితే
అప్పుడు ఏం చేస్తుందంటే బీజింగ్ అనేది ఈ యొక్క లాక్కో అనే దాన్ని తీసి పక్కన పడేసి బైపాస్ చేసి వాళ్ళే ఈ యొక్క ఎన్పీసీ అనే నేషనల్ పీపుల్ కాంగ్రెస్ అనే ఈ యొక్క బీజింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క సభలోనే ఈ యొక్క బిల్లు అనేది ఆమోదింపజేసి తర్వాత ఈ యొక్క హాంకాంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ఆ యొక్క లాక్కోని పక్కన పడేసి ఈ యొక్క ఏదైనా హాంకాంగ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో బిల్లు చేసే అధికారం మాకే ఉందని చెప్పేసి వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. వాట్ వాజ్ కన్సర్న్డ్ ప్రో డెమోక్రసీ యాక్టివిస్ట్స్ ఇన్ హాంకాంగ్ ఈజ్ ఏ న్యూ ప్రొవిజన్ ఫర్ చైనీస్ నేషనల్ సెక్యూరిటీ ఆర్గాన్స్ టు సెట్ అప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రో డెమోక్రటిస్ అంటే ఎవరైతే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆందోళన ఏంటి అంటే హాంకాంగ్లో కొన్ని చైనాకు సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెట్ చేయాలని చెప్పేసి చైనా అనుకుంటుంది అనమాట. సో దేని కింద ఈ యొక్క స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ కింద వాటిని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి చైనా ఆలోచిస్తుంది. ఆ యొక్క విధానాన్ని వీళ్ళకు అంటే ఈ యొక్క ప్రో డెమోక్రటిస్ అంటే ప్రజాస్వామ్యాన్ని కావాలనుకునే వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉందన్నమాట, ఆందోళన కలిగించే విధంగా ఉంది. అండర్ ద బేసిక్ లా దట్ హ్యాస్ గవర్న్డ్ హాంకాంగ్ సిన్స్ 1997, the SAR has a high degree of autonomy to enjoy executive, legislative and independent judicial power, including that of financial adjudication. అంటే ఇప్పుడు 1997 బేసిక్ చట్టం ఏదైతే వాళ్ళ యొక్క బేసిక్గా ఉన్నటువంటి అంటే ప్రాథమికమైనటువంటి ఈ చట్టం ప్రకారం హాంకాంగ్కి ఈ యొక్క ఎస్ఏఆర్ అనేది స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అనేది పూర్తిగా దానికి అధికారం ఉందన్నమాట. అంటే లెజిస్లేచర్ చట్టాలు చేయడానికి, తర్వాత ఎగ్జిక్యూట్ ఆ చట్టాలని అమలు చేయడానికి, తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియల్ పవర్ అంటే ఇండిపెండెంట్గా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారం, దాంతోపాటు ఫైనాన్షియల్ అడ్జుడికేషన్ అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునే అధికారం అంతా కూడా ఈ యొక్క ఎస్ఆర్ఏ కిందనే ఉందన్నమాట. ఓన్లీ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ఆర్ టు బి హ్యాండిడ్ బై బీజింగ్. అంటే ఓన్లీ డిఫెన్స్ సంబంధించి అంటే డిఫెన్స్ అంటే రక్షణకు సంబంధించి, దాంతోపాటు ఫారెన్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వేరే దేశాలతో దౌత్యపరమైనటువంటి అంశాల్లో అలాంటి అంశాలను మాత్రమే బీజింగ్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తుందన్నమాట. Article 23 of the law requires Hong Kong to pass a national security legislation, but the lawmakers clear it is Hong Kong's legislature that enjoys the power to make and repeal laws, the bedrock of the one country two system model. అంటే ఇప్పుడు ఆర్టికల్ 23 ప్రకారం ఏంటంటే హాంకాంగ్ నేషనల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ అనేది ఏదైతే ఉందో దానికి అధికారం ఉందన్నమాట. ఏంటి ఈ యొక్క చట్టాలు చేయడానికి కానీ లేదా ఆ చట్టాలని రిపీల్ అనమాట, దాన్ని ఉపసంహరించడం కానీ తీసేయడం కానీ చేసే అధికారం ఉందన్నమాట. ఇది దేని ప్రకారం వచ్చిందంటే ఈ యొక్క బెడ్రాక్ అంటే కఠినమైనటువంటి ఒక రాయి లాంటి ఒక చట్టం ఏదైతే ఉందో వన్ కంట్రీ టూ సిస్టమ్ అనే విధానం ద్వారా వాళ్ళకి అధికారం అనేది ఉందన్నమాట. ఇన్ 2003 ఏ నేషనల్ సెక్యూరిటీ బిల్ అలోయింగ్ ద షట్టింగ్ డౌన్ ఆఫ్ సెడిషియస్ న్యూస్ పేపర్స్ అండ్ carrying out a warrantless search was withdrawn after protests. అంటే ఈ 2003లో ఏం జరిగిందంటే ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ బిల్కి సంబంధించినటువంటి ఒక అంశమైనటువంటి ఈ యొక్క ఆందోళన కలిగించే న్యూస్ పేపర్ల మీద వాళ్ళు అంటే ఒక కేసులు పెట్టడం కానీ తర్వాత ఒక వారెంట్ అనేది లేకుండా సెర్చ్ చేయటం అనేది ఈ రెండు అంశాలు అనేవి కూడా ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఈ తిరుగుబాటు తర్వాత ఏం చేశారంటే వాటిని తొలగించారన్నమాట ఆ చట్టాల నుంచి. బీజింగ్ నౌ ఆర్గ్స్ దట్ ద లాస్ట్ ఇయర్స్ ప్రొటెస్ట్ బ్లేమ్డ్ ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ underline the need for a new laws to curb acts of secession and subversion. అంటే ఇప్పుడు బీజింగ్ ఏం వాదన చేస్తుందంటే ఆక్స్ అంటే ఏంటంటే వాదన చేయడం అంటే ఏం వాదన చేస్తుంది అంటే ఈ యొక్క లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఈ యొక్క తిరుగుబాటు అనేది కూడా పూర్తిగా ఈ యొక్క బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బయట నుంచి వచ్చిన శక్తుల యొక్క ప్రభావం వల్ల జరిగింది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి వేర్పాటువాదం అంటే ఈ యొక్క సెషన్ అంటే ఏంటంటే వేర్పాటువాదం కావచ్చు, తర్వాత సబ్వర్షన్ అంటే ఈ యొక్క చైనా యొక్క ఆధిపత్యాన్ని కూలదోయటం కావచ్చు. అలాంటి పరిస్థితులకి వ్యతిరేకంగా కొన్ని చట్టాలు అంటే అలాంటి పరిస్థితులను ఆటంకపరిచే విధంగా కర్బ్స్ అంటే ఏంటంటే ఆటంకపరిచే విధంగా కర్బ్ అంటే సో ఆటంకపరిచే విధంగా కొన్ని చట్టాలు చేయాలని చెప్పేసి బీజింగ్ వాదిస్తుందన్నమాట. ద టైమింగ్ ఆఫ్ ద మూవ్ మే రివీల్ ఇట్స్ మోటివేషన్స్. అంటే ఇప్పుడు ఈ టైం కూడా ఆ యొక్క ఏదైతే వాళ్ళు ఆ మోటివేషన్ వాళ్ళు దేని గురించి అనుకుంటున్నారో దాన్ని బయట పెట్టే విధంగా ఉందన్నమాట ఈ టైం కూడా. హాంకాంగ్స్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ ఆర్ ఇన్ సెప్టెంబర్ అండ్ ద pre-Beijing camp fears losing control of LACO even if its unusual rules have stalked it with pre-Beijing lawmakers. అంటే ఇప్పుడు హాంకాంగ్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ అనేవి మన సెప్టెంబర్లో జరిగినాయి అనమాట. సో సెప్టెంబర్లో జరిగేసరికి ఈ యొక్క బీజింగ్కి అనుకూలంగా ఉండే కొన్ని క్యాంప్స్ అనేవి చాలా వరకు భయపడుతున్నాయి అనమాట. ఈ లాకో అంటే మనం చెప్పుకున్నాం కదా ఈ యొక్క హాంకాంగ్ లెజిస్లేటివ్ చట్టం అనమాట.
దాంట్లో బీజింగ్ యొక్క ప్రభావం అంటే ఈ చైనా యొక్క ప్రభావం ఆధిపత్యం తగ్గిపోతుందేమో. సో ఇప్పుడు ఏంటి అన్యూజువల్గా అంటే కొన్ని చట్టాలు అనేవి బీజింగ్ని సపోర్ట్ చేసేవంటి చట్టాలు అనేవి అన్నిటికి కూడా అవి ఈ యొక్క అంశం వల్ల దెబ్బతింటాయేమో అని చెప్పేసి ఈ యొక్క బీజింగ్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు భయపడుతున్నారు అనమాట. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద 70 సీట్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్. అంటే ఇప్పుడు మొత్తం ఉన్న సీట్లలో సగం సీట్లు అంటే ఒక 70 సీట్లు మాత్రమే డైరెక్ట్గా ఈ యొక్క ప్రజల చేత ఎన్నుకోబడతాయి అన్నమాట. ద రెస్ట్ ఆర్ నామినేటెడ్. మిగతా అన్నీ కూడా ఏం చేస్తారంటే నామినేషన్ చేస్తారు, అంటే మనకు ఉన్న వాళ్ళలో ఒక నామినేట్ చేస్తారనమాట. ఏట్ సచ్ ఈజ్ ద రైజింగ్ టైడ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ pro democracy parties that Beijing worries it could lose the 2/3 majority need for any amendments to the basic law. సో ఇప్పుడు ఒక 70 అంటే ఒక 50% ఏమో వాళ్ళు డైరెక్ట్గా పీపుల్ చేత ఎలుక్కోబడతారు, ఇంకో 50% ఏమో ఏం చేస్తారు, నామినేట్ చేస్తారు. సో ఇలా నామినేషన్ వల్ల ఏంటంటే అక్కడ బీజింగ్ వాళ్ళు చాలా వరకు దీని గురించి బాధపడుతున్నారు అనమాట. ఎందుకని ఏమైనా చట్టాలు చేయాల్సి వస్తే 2/3 వంతు మెజారిటీ ఉండాలా, కానీ ఇప్పుడు నామినేషన్ 50% నామినేషన్ ఈ బీజింగ్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని నామినేట్ చేసినప్పటికీ కూడా 2/3 మెజారిటీ అనే రాదు అని చెప్పేసి ఆ బేసిక్ చట్టాలని మనం అలా ఆమోదింపజేయలేము అని చెప్పేసి వాళ్ళు బీజింగ్కి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క ఏది బీజింగ్కి అనుకూలంగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ చైనా దేశం కావచ్చు బాధపడుతున్నాయి అనమాట. ది pro-democracy camp swept on November's district council elections seen as a referendum on the youth-driven protests. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క నవంబర్లో జరిగినటువంటి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక తీర్పు ఇచ్చే విధంగా ఉన్నాయన్నమాట. అంటే యూత్ డ్రివెన్ ప్రొటెస్ట్ అంటే ఈ యొక్క ఎవరైతే యువకుల చేత ఈ యొక్క ఆర్గనైజ్ చేయబడినటువంటి అంటే దీన్ని ఏర్పాటు చేయబడినటువంటి ఈ తిరుగుబాటుకి ఒక తీర్పులాగా ఉందన్నమాట, ఒక రెఫరెండం లాగా ఉందన్నమాట. ఈ రికార్డ్ 70% టర్న్ అవుట్ వన్ ద ప్రో డెమోక్రసీ క్యాండిడేట్స్ 390 ఆఫ్ 452 సీట్స్. అంటే ఒక రికార్డు స్థాయిలో 70% ఓట్లు అనేవి ఓటింగ్ జరిగి మొత్తం 452 సీట్లలో 390 సీట్లు అనేవి ఈ యొక్క డెమోక్రటిక్ అంటే ప్రో డెమోక్రసీ క్యాండిడేట్స్ మాత్రమే గెలిచారు. అంటే ఈ యొక్క డెమోక్రసీని ఆహ్వానించే వాళ్ళు మాత్రం ఇష్టపడే వాళ్ళు మాత్రమే గెలిచారనమాట. ద ఎలక్షన్స్ డెమాన్స్ట్రేటెడ్ దట్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ ఫుల్ డెమోక్రసీ ఈజ్ గ్రోయింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ మనకు డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే చెప్పడం అనమాట. ఏం చెప్తున్నాయి అంటే రోజుకి ఈ యొక్క ప్రజాస్వామ్యానికి అనుకూలంగా సపోర్ట్ అనేది రోజుకి పెరుగుతుందని చెప్తుంది అనమాట. ద న్యూ పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ టైటనింగ్ బీజింగ్స్ గ్రిప్ ఓవర్ హాంకాంగ్. అంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు అనేవి ఆ యొక్క హాంకాంగ్ మీద పట్టు సాధించడం కోసం బీజింగ్ అనేది ఏర్పాటు చేసింది అనమాట. బీజింగ్ అనేది హాంకాంగ్ మీద పట్టు సాధించడం కోసం ఏర్పాటు చేసింది. బట్ ఇట్ మే వెల్ ఎండ్ అప్ హ్యావింగ్ ద ఆపోజిట్ ఎఫెక్ట్. కానీ ఇప్పుడు మాత్రం ఇవి దీనికి వ్యతిరేకమైనటువంటి విధానంతో ఇవి అంతమైపోతాయి అన్నమాట. ఈ చట్టాలు అనేవి కూడా అంటే వాళ్ళకి చరమగీతం పాడతారనమాట. హాంకాంగ్ కెనాట్ బీ వన్ వితౌట్ ఇట్స్ పీపుల్. అంటే ఈ హాంకాంగ్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రజల యొక్క సహకారం లేకుండా గెలవలేదు. సో ప్రజలు ఎప్పుడైతే ఇటువైపు ఉంటారో అటువైపే గెలుస్తుంది. ఇప్పుడు హాంకాంగ్ ప్రొటెస్ట్ వైపు ఉన్నారనుకోండి, ఈ యొక్క డెమోక్రసీ వైపు ఉన్నారనుకోండి హాంకాంగ్ ప్రజలందరూ కూడా, సో అప్పుడు డెమోక్రసీ అనేది గెలుస్తుంది. ఒకవేళ చైనా యొక్క విధానం నుంచి చైనా వైపు ఉంటే చైనా వైపే గెలుస్తుంది. అంటే ప్రజలు ఎటుంటే అటే విజయం ఉంటుంది, హాంకాంగ్కి సంబంధించిన విజయం ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఇవండి ఈరోజు నా 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.